మోహన్ గారు, అలాగే సిఏ ఫైనల్ రిజల్ట్స్ కూడా ఈసారి చాలా ఎంకరేజింగ్గా వచ్చినట్టుగా విన్నాం. అలాగే సిఎంఏ లాస్ట్ 4 yearsలో 9 times ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడం అంటే ఇదేనా మీకు ఇంత జోష్ ఇస్తుంది? అసలు కారణం అయితే అది కాదు మేడం. నాకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుల వల్ల అసలు పెద్ద సంతోషం ఉండదు మేడం. ఎక్కువ మంది పాస్ అయితేనే సంతోషం, దానివల్ల అడ్మిషన్లు పెరుగుతాయి మేడం. హానెస్ట్గా చెప్తున్నాను. సిఏలో చివరి స్టేజ్ ఏంటి మేడం? సిఏ ఫైనల్ రిజల్ట్స్ కూడా ఎంకరేజింగ్ ఉంది. అదే ఇక్కడ మనం చాలా సంతోషంగా చెప్పుకోవాల్సిన విషయం. సిఏ ఫైనల్ పాస్ అయితే ఇక సిఏ పాస్ అయినట్టే. జనవరి 2024లో సిఏ ఫైనల్లో దేశవ్యాప్తంగా అసలు ఎంతమంది పాస్ అయ్యారు? గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ బోత్ గ్రూప్స్ కానీ. నేను చెప్తే చాలామంది నమ్మకపోవచ్చు. ఇదేదో 5,000 10,000 కాదండి. దేశవ్యాప్తంగా సిఏ ఫైనల్ పాస్ అయిన 23,000 మంది ఉన్నారు, 23,000. అలానే రేపు మళ్ళీ జూలై 2024లో సిఏ ఫలితాలు మళ్ళీ వస్తాయి. మళ్ళీ ఒక 20,000 24,000 25,000 మళ్ళీ సిఏ ఫైనల్ పాస్ అవుతారు. ఇది డెఫినెట్లీ ఎంకరేజింగ్ రిజల్టే. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. 6వ తరగతి నుంచి చాలా స్కూల్స్లో ఐఐటి ఫౌండేషన్ చెప్తారు, తప్పేం లేదు. ఐఐటీలో మెరుగైన ఫలితాల కోసం. మరి ఇంతకీ అసలు ఐఐటీలో దేశవ్యాప్తంగా ఎన్ని సీట్లు ఉన్నాయి? 17,000, 17,000 అంతే. సో దాంతో పోలిస్తే సిఏ ఫైనల్ రిజల్ట్స్ ఏదో చాలా తక్కువ ఉన్నట్టుగా చాలామంది భయపడిపోతుంటారు. దాంతో కంపేర్ చేస్తే సిఏ ఫైనల్ రిజల్ట్స్ ఏమాత్రం తక్కువ కాదు మేడం. ఇంకా చెప్పాలంటే ఎక్కువ రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ మేడం అడిగినటువంటి రెండో క్వశ్చన్, గత 4 సంవత్సరాల్లో మాస్టర్ మైన్స్కి 9 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఎస్, వచ్చిందండి. ఇవేవి స్టేట్ ఫస్ట్ ర్యాంకులు కాదు, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఇవేవి 1, 2 కాదు, 9 ఫస్ట్ ర్యాంకులు. అండ్ ఇవి ఇంటర్, ఎంఈసీ, ఎంపీసీ లాంటి కోర్సుల్లో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు కాదు, సిఏ లాంటి నేషనల్ లెవెల్లో జరిగే ఎగ్జామ్స్లో వచ్చిన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. చివరిగా ఇవి మా 22 సంవత్సరాల ప్రయాణంలో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు కాదు, కేవలం 4 ఏళ్లలో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు, 9 ఫస్ట్ ర్యాంకులు. వివరాలు చెప్తాను. 2020లో సిఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ప్రణీత్, 2020లో రిషబ్ సిఎంఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, 2020లో దీపక్ సిఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, 2020లో గురుభాస్కర్ సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, 2021లో నిఖిల్ సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, 2022లో రిషబ్ సిఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. గతంలో రిషబ్కి వచ్చింది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఫౌండేషన్ లెవెల్లో, ఇప్పుడు రిషబ్కి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సిఎంఏ ఇంటర్ లెవెల్లో. అండ్ 2022లో యశ్వంత్ సిఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, 2023లో వాగ్దేవ సిఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, 2023లో శ్రీకాంత్ సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్, విత్ సో మచ్ ఆఫ్ హంబుల్నెస్ నేను చెప్తున్నా, ఈ ర్యాంకులకు క్రెడిట్, ఈ ఫస్ట్ ర్యాంకులకు క్రెడిట్ 100కు 100% స్టూడెంట్సే మేడం, మాది కాదు. మాది ఎందుకు కాదంటే ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ వస్తే, మాస్టర్ మైన్స్లో చదివిన ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ వస్తే ఆ క్రెడిట్ మాది. కొంతమందికి ర్యాంక్ వస్తే ఆ క్రెడిట్ ఖచ్చితంగా స్టూడెంట్స్దే. ఇది మాకుండేటువంటి హంబుల్నెస్ అండ్ ట్రాన్స్పరెన్సీ, మా యాటిట్యూడ్, మా ఆలోచన విధానం ఇలా ఉంటుంది మేడం.